అటు తిరుపతి జిల్లాలో కరోనా కట్టడికి అధికారులు చర్యలు చేపట్టారు. కరోనాకు భయపడాల్సిన పని లేదన్నారు తిరుపతి రుయా సూపరింటెండెంట్ డాక్టర్ మనోహర్. ఇప్పుడున్న కోవిడ్ పాండమిక్ కాదని, అయినప్పటికీ రుయా ఆసుపత్రిలో కోవిడ్ కి ప్రత్యేక వార్డు కూడా సిద్ధం చేశామని అన్నారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి దినేష్ అందిస్తారు. తిరుపతిలో కోవిడ్ కలకలం రేపుతోంది. ఒక మహిళకు కోవిడ్ వచ్చిందనేటువంటి వార్తల నేపథ్యంలో అసలు తిరుపతిలో సిచ్యువేషన్ ఏంటి, కోవిడ్ గతంలో మనం చూసాం లాక్డౌన్లు ఇవన్నీ కూడా ఉన్న నేపథ్యంలో అలాంటి సిచ్యువేషన్ ఏమైనా వచ్చే పరిస్థితి ఉందా, ఎలాంటి ఏర్పాట్లు ఉన్నాయి, ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి, ఇవన్నీ కూడా చెప్పడానికి మనతో పాటు తిరుపతిలో ఉండేటువంటి రుయా సూపరింటెండెంట్ మనోహర్ గారు ఉన్నారు. డాక్టర్ గారు, సార్ చెప్పండి, మహిళకి కోవిడ్ అని చెప్పింది వాస్తవమా, ఏంది పరిస్థితి? డిఎంఎండ్హెచ్ఓ గారు ఇచ్చిన వివరాలు బట్టి 65 ఏళ్ల వనజ అనే ఆమెకి కోవిడ్ వచ్చింది. ప్రైవేట్ హాస్పిటల్లో ఆమె వైద్యం తీసుకుంటూ ఉంది. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి 7 మందికి టెస్ట్ చేసాం, వాళ్ళందరికీ నెగిటివ్ వచ్చింది. ఒక కుటుంబంలో ఆమెకి మాత్రం వచ్చి మిగతా 7 మందికి రాలేదంటే ఎందుకు రాలేదు, అది మిగతా వాళ్ళు దాన్ని చూసి ఏం నేర్చుకోవచ్చు? ముఖ్యంగా ఆవిడ 65 సంవత్సరాలు, ఆమెకి హైపర్ టెన్షన్ ఉంది, గతంలో టీబీ ఉండి వైద్యం చేయించుకుంది. అలాగే ఆమెకు సిఏబీజీ అని గుండెకు శస్త్రచికిత్స కూడా చేశారు. 65 ఏళ్ళు ఇవన్నీ ఇబ్బందులు ఉండడం వల్ల మిగతా అందరూ బాగున్నారు. వాళ్ళందరికీ, ఆమెతో ఉన్న వాళ్ళందరికీ కూడా నెగిటివ్ వచ్చింది అంటే వాళ్ళకి వ్యాధి నిరోధక శక్తి బాగుంది. గతంలో మనం ఫేస్ చేసినట్టుగానే మిగతా మన సెల్ఫ్ మెజర్స్ తీసుకుంటే ఖచ్చితంగా దీన్ని ఈ వేవ్ని కూడా మనం సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు. అంటే ఎవరికి వాళ్ళు కొంచెం సరైన ఆహారం తీసుకుని సరైన నిద్ర ఉంటే ఏదైతే ఆ పెద్ద ఆమెకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులకి రాని విధంగానే ఇది కూడా మిగతా వాళ్ళకు కూడా వ్యాపించే పరిస్థితి ఉండదనే ధైర్యంగా అనుకోవచ్చునా? ఖచ్చితంగా మీరు అన్నట్లు జాగ్రత్తలు తీసుకొని ఇప్పుడు ఆ ఫ్యామిలీ మెంబర్స్ 7 మంది ఎలాగా సక్రమంగా వాళ్ళు జాగ్రత్తలు తీసుకున్నారో ఆ జాగ్రత్తలు మిగతా ప్రజలందరూ తీసుకుంటే సకాలంలో మంచి ఆహారం, సమర్థవంతమైన ఆహారం తీసుకోవడం ద్వారా వ్యాధి నిరోధక శక్తి వాళ్ళకి ఎక్కువ ఉండడం వల్ల కూడా ఈ జబ్బు వాళ్ళకి సోకలేదు, అందరికీ నెగిటివ్ వచ్చింది. తర్వాత రుయా హాస్పిటల్కి